హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. వీళ్ళెవరో మీకు అర్థమైపోయింది కదా ఇంతకు ముందు వీడియోస్లో చూసుంటే. ఇంక ఇంట్రడక్షన్ మనమేం చేస్తాంలే కానీ, ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామంటే ఈ ప్లేస్ చూసి గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. దిస్ ఈస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ యూఎస్ఏ. అదేనండి అక్షర్ధామ్ టెంపుల్. ఇది న్యూ జెర్సీలో ఉంది. ఈ టెంపుల్ని బ్యాప్స్ శ్రీమన్నారాయణ టెంపుల్ అని కూడా అంటారు. ఇది మన అట్లాంటాలో కూడా ఉంది, బట్ న్యూ జెర్సీలో ఉన్న టెంపుల్ మాత్రం చాలా ఫేమస్. ఈ టెంపుల్ 2015లో స్టార్ట్ చేసి 2023కి కంప్లీట్ చేశారంట. ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో. మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇదంతా అవుట్డోర్ కాబట్టి వెదర్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. అలా ఎంటర్ అవ్వగానే ఈ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఈ స్టాచ్యూ 49 ఫీట్తో యోగా పొజిషన్లో ఉంటుంది. బయట నుంచి ఈ సీన్ చూస్తే ఎంత బాగుందో కదా. న్యూ జెర్సీ వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని. దీనికి ఎంట్రీ కూడా ఫ్రీనే, బట్ మనం ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీనే. అక్కడికి వెళ్ళాక కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మెయిన్ టెంపుల్ లోపల మాత్రం మనకి ఫొటోస్ వీడియోస్ అలో లేదు. అబ్బాబాబా ఏముంది చూడండి ఆర్కిటెక్చర్. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 8 ఇయర్స్ పట్టిందంటేనే అర్థం చేసుకోవాలి మనం. ప్రతి ఒక్క డీటెయిలింగ్గా చాలా బాగుంది. పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకెందుకు లేటు, మీరు కనుక ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ విజిట్. నీలకాంత్ వార్ని అనేది భగవాన్ స్వామినారాయణ పేరు. ఇదంతా ఒక మ్యాప్ లాగా డిజైన్ చేశారు. టెంపుల్ ఇన్సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్షర్ధామ్ మొత్తం తిరగాలంటే మనకి మాత్రం ఓపిక ఉండాల్సిందే, అంత పెద్దగా ఉంటుంది. ఈ ట్రిప్లో ఇంకా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాం. అవన్నీ మీకు ఫోన్లోకి రావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండోయ్, ఇక్కడ క్యాఫ్టేరియాలో ఫుడ్తో పాటు ఇదిగోండి మేము తెచ్చుకున్నట్టు ఇన్ని స్నాక్స్ కూడా తెచ్చుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.